దావోస్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిత్తల్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకున్నాం. కృష్ణ, లక్ష్మీ మిత్తల్తో సీఎం సమావేశం సహా దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు అప్డేట్స్ ఏంటి? అయితే దావోస్ లో కాంగ్రెస్ సెంటర్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ప్రారంభమైంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ సమావేశానికి హాజరయ్యారు. సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు కూడా పెట్టుబడులతో అవకాశాలు వీటికి సంబంధించి కూడా దావోస్ కాంగ్రెస్ సెంటర్ ప్రేమ్ హాల్లో ఏర్పాటు చేసిన డిన్నర్ మీట్ లో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వీళ్ళిద్దరితో పాటు అలాగే రాష్ట్ర మంత్రి భరత్ కూడా పాల్గొనడం జరిగింది. మొత్తంగా రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలతగా వాతావరణానికి సంబంధించి పారిశ్రామికవేత్తలను ఈ కార్యక్రమంలోనే భాగంగా గత రాత్రి ఏదైతే ఆర్ఎస్ఎల్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే మంత్రి నారా లోకేష్ భేటీ కావడం జరిగింది. ఏదైతే భావనపాడులో పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకు సంబంధించి పెట్టుబడులు పెట్టాలని లోకేష్ వారిని ఆహ్వానించారు. ఏపీలో సోలార్ సెల్ తయారు ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి పరిశీలించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఏదైతే పెట్రోకెమికల్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మకంగా అనుకూలమైన ప్రాంతం అని కూడా వివరించడం జరిగింది. ప్రణాళికాబద్ధమైన 83.8 MTPA సామర్థ్యం కలిగిన పోర్ట్ వైజాగ్ లో అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం కెమికల్ పోర్ట్ వీటన్నిటి మధ్యలో ఇది ఏర్పాటైతే కనుక అన్ని అనుకూలతలు ఉంటాయని కూడా వాళ్ళు వివరించడం జరిగింది. మొత్తంగా దీనిపై సానుకూలంగానే స్పందన వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే లాజిస్టిక్ హబ్ పెట్రోకెమికల్స్ అలాగే గ్రీన్ ఎనర్జీతో నూతన ఆవిష్కరణలకు అనువైన అవకాశాలు కలిగి ఉందని కూడా వారు వివరించడం జరిగింది. HPCL అలాగే మెటల్ సంయుక్త భాగస్వామ్యంతో సంస్థ ఈ గ్రీన్ కోర్ లిమిటెడ్ ద్వారా రాష్ట్రంలో 3,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయాలని భావిస్తున్నందుకు ఇందుకు 2 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ సెల్ తయారీ ప్లాంట్స్ ను కూడా ఏపీలో పెట్టాలని చెప్పి కూడా కోరటం జరిగింది. దాదాపు 2,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీకి ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని కూడా మంత్రి లోకేష్ మిట్టల్ కు స్పష్టం చేశారు. ఇలాగే ఆర్ఎస్ఎల్ మిట్టల్ లో కూడా జపాన్ కు చెందిన రెస్పాన్స్ స్టీల్ సంయుక్తంగా 117.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ను రాష్ట్రంలో ప్రారంభించడానికి కూడా గుర్తు చేశారు. అలాగే వివిధ అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేసే ప్లాంట్ కు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ కూడా వస్తుందని చెప్పారు. మొత్తంగా విశాఖ అటు అనకాపల్లి 2 జిల్లాలు స్టీల్ సిటీలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. అందుకు అనుగుణమైన ప్రాజెక్టులు పెట్టాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాటిని ఆహ్వానించడం జరిగింది. ఈ మేర అటు నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. శర్మ, ధన్యవాదాలు కృష్ణ.